వెల్కమ్ టు జై ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో మనం నిన్న ఏం చేస్తామంటే అడవులకు సంబంధించినటువంటి ఏ రకాలు ఉన్నాయి, ఇందులో ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి అనే విషయాల గురించి నిన్న క్లాస్లో తెలుసుకోవడం అనేది జరిగింది. సో ఈ అడవులకు సంబంధించి ఏమేమి చదువుకోవాలి, మనకు పరీక్షలో ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయి, ఏవి పరీక్షా కోణంలో అడిగే అవకాశం ఉంది, అలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆ టాపిక్స్ పైన మనం ఇక్కడ వీడియోలు చేయడం అనేది జరుగుతూ ఉంది. సో అందులో ముఖ్యంగా మనం ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023. సో ఈ రిపోర్ట్ పైన ఇటీవల అడిగారు కాబట్టి రాబోయేటటువంటి క్వశ్చన్స్ దీనిపైన అడిగేదానికి అవకాశం ఉంది. ఇదంతా కూడా సెన్సస్తో కూడుకున్నటువంటి రిపోర్టు. ఈ నివేదిక మామూలుగా ఈ నివేదికని ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఎవ్రీ 2 ఇయర్స్, ప్రతి 2 సంవత్సరాలకి కేంద్ర ప్రభుత్వం అటవీ శాఖ, పర్యావరణ శాఖ మంత్రిత్వ శాఖ వారు ప్రతి 2 సంవత్సరాలకి ఇది విడుదల చేస్తారు. ఇది 18వ నివేదిక. ఇది 18వ నివేదిక. అంటే 2021లో ఒక నివేదికను విడుదల చేశారు, ఇది 17వది. అదే 2019లో ఒక అటవీ నివేదికను విడుదల చేశారు, ఇది 16వ నివేదిక. ఇది 18వ నివేదిక అనేది గుర్తుంచుకోవాలి. సో ఎవ్రీ 2 ఇయర్స్కి. ఇది ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే 1981, అంటే దీన్ని ఏర్పాటు చేసింది 1987. సో మనకి ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు 18వ నివేదికగా మనం దీన్ని గుర్తించాలి. ఇంకా పరీక్షా కోణంలో చూస్తే మనం నిన్న మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ గురించి, టైడల్ ఫారెస్ట్ గురించి మనం తెలుసుకున్నాం. సో ఈ టైడల్ ఫారెస్ట్ మడ అడవులు, చార జల అరణ్యాలని కూడా మనం పిలుస్తూ ఉన్నాం. ఈ పరీక్షా కోణంలో ఇంకా మనకి ఏ అంశాలపైన ఈ ఫారెస్ట్కి సంబంధించిన అంశాలు వస్తాయో తెలుసుకున్న తర్వాత ఈ నివేదిక గురించి మనం తెలియజేయడం అనేది జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే వరల్డ్ ఫారెస్ట్ డే. ఇంపార్టెంట్ ఇది. వరల్డ్ ఫారెస్ట్ డే. వరల్డ్ ఫారెస్ట్ డే ఇది మార్చ్ 21న జరుపుకుంటాం. వరల్డ్ ఫారెస్ట్ డే మార్చ్ 21న మనం జరుపుకుంటాం. సో ఇక దేనికి సంబంధించి ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అనేటువంటి విషయాన్ని తీసుకున్నట్లయితే ప్రపంచ వాతావరణ దినోత్సవం, ప్రపంచ వాతావరణ దినోత్సవం, ఇది అడవులకు సంబంధించినది కాబట్టి ప్రపంచ వాతావరణ దినోత్సవం మార్చ్ 23. ప్రపంచ మంచినీటి దినోత్సవం, ప్రపంచ మంచినీటి దినోత్సవం, మంచినీటి దినోత్సవం, ఇది కూడా మార్చ్ 22. గుర్తుంచుకోండి. అంటే చాలా వరకు మీకు అవకాశం ఉన్న చోట ఇవి లింక్ ఇస్తా వస్తాను. తర్వాత ప్రపంచ క్షయ దినోత్సవం, క్షయ దినోత్సవం, ఇది మార్చ్ 24. అదే ప్రపంచ సంతోష దినం, ప్రపంచ సంతోష దినం, ఇది వచ్చి మార్చ్ 20. అదే పర్యావరణ దినోత్సవం, పర్యావరణ దినోత్సవం జూన్ 5.
సో ఇక్కడ మార్చ్ అనే సందర్భం వచ్చింది కాబట్టి మార్చి 20 ఏమో హ్యాపీయెస్ట్ డే, మార్చి 21 ఏమో వరల్డ్ ఫారెస్ట్ డే, మార్చి 22 ఏమో ప్రపంచ మంచినీటి దినం, మార్చి 23 ఏమో ప్రపంచ వాతావరణ దినం, మార్చి 24 ఏమో ప్రపంచ క్షయ దినోత్సవం. సో అంటే ఎక్కడైనా మనకు దినోత్సవాల పైన క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది. ఒక సందర్భం వచ్చింది కాబట్టి ఇది జనరల్ స్టడీస్లో మనకు ఉపయోగపడుతుందని ఈ విషయాన్ని మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. సో ఈ మార్చిలో ఈ విషయాలు వచ్చే జూన్ 5 కూడా మనకు పర్యావరణానికి సంబంధించింది కాబట్టి చాలాసార్లు ఈ పర్యావరణ దినోత్సవాన్ని గురించి మనకు ఎగ్జామ్లో అడగడం అనేది జరిగింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ డేస్ అన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఈ డేస్ చదివేటప్పుడు మీరు ఏం చేయాలంటే అది నేషనల్ డేనా ఇంటర్నేషనల్ డేనా అనేది కూడా మీరు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. సో అది కూడా ఒకసారి చదివి ఆన్సర్ చేసుకోండి. అలాగని కొన్ని డేస్ ఒకే విధంగా ఉంటాయి. చూడండి, ప్రపంచ వాతావరణ దినము పర్యావరణ దినము ఒకటేని అనుకుంటారు చాలామంది. సో ప్రపంచ వాతావరణ దినోత్సవం ఒక వేరు, ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేది వేరుగా ఉంటుంది మనకు. సో ఈ రెండు డిఫరెన్స్ అనేది మీరు గమనించాలి. అలాగనే సైన్స్ డే, సైన్స్ డే ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఫిబ్రవరి 28 సైన్స్ డే జరుపుకుంటాం. అలాగనే సైన్స్ అండ్ టెక్నాలజీ డేని మే 11న జరుపుకుంటాం. సో ఈ రెండు కూడా మీరు గుర్తించాలి డిఫరెన్సెస్. సైన్స్ డే అడిగాడా, సైన్స్ అండ్ టెక్నాలజీ డే అడిగాడా అనేది మీరు గుర్తించాలి. అంటే దీన్ని బట్టి మీరు ఏమంటే అర్థం, క్వశ్చన్ని చదివి ఆన్సర్ చేయాలి. చదివేటప్పుడు మీరు దీనికి సంబంధించి కూడా చదవాలి. ఇప్పుడు సపోజు ప్రపంచ క్షయ దినోత్సవం చదువుతూ ఉన్నాం. సో ఈ క్షయ వ్యాధి దేనివల్ల వస్తుంది అనుకున్నాడు, ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుందని ఎవరు కనుక్కున్నారు? రాబర్ట్ కోచ్. క్షయ వ్యాధి బ్యాక్టీరియా వల్ల వస్తుందని రాబర్ట్ కోచ్ 1882వ సంవత్సరంలో జర్మనీకి చెందినటువంటి ఈ రాబర్ట్ కోచ్ అనేటటువంటి శాస్త్రవేత్త దీన్ని కనుగొనడం అనేది జరిగింది. కాబట్టి సో ఇలాంటి విషయాలు కూడా మనం చదువుకోవాల్సినటువంటి. సో ఏ బ్యాక్టీరియా వచ్చింది అని చదివితే బ్యాక్టీరియం ట్యూబరకోలసిస్ అనేటటువంటి బ్యాక్టీరియా వల్ల క్షయవ్యాధి వస్తుందని ఈయన కనుగొనడం జరిగింది. సో మీరు ఈ దినోత్సవాలు ఇలాంటివి చదివేటప్పుడు ఇలాంటి స్టాండర్డ్ అంశాలను కూడా లింక్ చేసుకొని చదివితే మీకు జనరల్ స్టడీస్లో ఎక్కువ భాగం కవర్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి అడవులు అనేటటువంటి అంశం వచ్చింది కాబట్టి వరల్డ్ ఫారెస్ట్ డే ఎప్పుడు జరుపుకుంటారనే సందర్భంగా మనం ఈ విషయాలన్నీ కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. సో ఓకే, తర్వాత మనకి ఈ నివేదిక ప్రకారం, ఈ నివేదిక అంటే ముందుగా కూడా మనం భారతదేశంలో బ్రిటిష్ హయాంలో 1927వ సంవత్సరం 1927లో స్వాతంత్రంకు ముందు మనము ఒక ఫారెస్ట్ చట్టాన్ని తీసుకొచ్చారండి బ్రిటిష్ ప్రభుత్వం. 1927 యాక్ట్, ఫారెస్ట్ యాక్ట్. తర్వాత స్వాతంత్రం తర్వాత అడవుల యొక్క అభివృద్ధి కోసం 1952వ సంవత్సరంలో 1952లో జాతీయ అటవీ విధానం, మొదటి జాతీయ అటవీ విధానం అనే విధానాన్ని ప్రవేశపెట్టారు. నేను చెప్పాను క్లాస్లో ఇది ఎంత అడవులు ఉండాలని చెప్పాను. 33.3% అడవులు ఈ జాతీయ అటవీ విధానం ప్రకారం ఉండాలని, మైదాన ప్రాంతాలలో 20% ఉండాలని, అలాగనే కొండలు పీఠభూములు ప్రాంతాల్లో 60% ఉండాలని ఇక చెప్పడం అనేది జరిగింది. తర్వాత సామాజిక అడవులను ప్రవేశపెట్టింది. సామాజిక అడవులు సోషల్ ఫారెస్ట్ 1980 అనేది మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత రెండవ జాతీయ అటవీ విధానం ప్రకారం ఇది ఎప్పుడంటే 1988లో ఈ అటవీ విధానాన్ని ప్రవేశపెట్టారు. సో ఈ అటవీ విధానంలో కూడా అడవులు 33.3% అడవులని
దేశ విస్తీర్ణంలో పెంచాలి అనేటటువంటి ఉద్దేశంగా ఈ అటవీ విధానాన్ని చెప్పడం. అలాగనే సామాజిక అడవులను పెంచాలని దీని యొక్క ఉద్దేశం. సామాజిక అడవులు పెంపొందించడం, అలాగని చిత్తడి నేలల సంరక్షణ, చిత్తడి నేలల సంరక్షణతో భాగంగా ఈ కార్యక్రమాలు అనేటివి చేయడం జరిగింది. తర్వాత 1990s 93లో వన సంరక్షణ సమితులు అంటే అడవులు పెంచడంలో ప్రజలను భాగస్వాములు చేయడం, విఎస్ఎస్ వన సంరక్షణ సమితులు విఎస్ఎస్ అంటారు. వీటి ఇప్పుడైతే ఇది అమల్లో లేదు. ఒకప్పట్లో ఇది ప్రజలని భాగస్వామ్యంతో అటవీ పెంపకంలో ప్రజలను భాగస్వామ్యం చేయడం అనే ఉద్దేశంతో ఈ వన సంరక్షణ సమితులు అనేటటువంటి ప్రోగ్రాంను కూడా భారత రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం అనేది జరిగింది. సో దీంట్లో భాగంగానే మనకు ఎన్నో నినాదాలు, స్లోగన్స్ కూడా ఇవ్వడం అనేటువంటివి జరిగింది. సో కాబట్టి ఇలాంటి అంశాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అడిగేదానికి అవకాశం ఉంది. తర్వాత ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది ఎవ్రీ 2 years ఒకసారి విడుదల చేస్తారు. ఇప్పటి వరకు 18 నివేదికలను విడుదల చేయడం జరిగింది. అయితే పోటీ పరీక్షల కోణంలో మీకు ఈ నివేదిక పరంగా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 18వ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం భారతదేశం అటవీ విస్తీర్ణం ఎంత శాతం ఉంది అని అడిగినట్లయితే భారతదేశ అటవీ విస్తీర్ణం 21.76% అడవులు భారతదేశంలో ఉన్నాయి. అటవీ విస్తీర్ణం ఎంత ఉందన్నా శాతం పరంగా తీసుకుంటే ఈ నివేదిక ప్రకారం అటవీ విస్తీర్ణం ఎంత శాతం ఉంది అంటే 26.76% భారతదేశంలో అడవులు విస్తరించి ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. అయితే ఇది ఎంత ఉంది అని అడిగినట్లయితే కనుక 7,15,342 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. భారతదేశంలో అడవులు ఈ 2023 ఫారెస్ట్ నివేదిక ప్రకారం భారతదేశంలో ఎంత శాతం అడవులు ఉన్నాయంటే 21.76%. ఎన్ని స్క్వేర్ కిలోమీటర్లు ఉందంటే 7,15,342 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు ఆక్రమించి ఉన్నాయి అనే విషయాన్ని గుర్తించాలి. ఇంకా చెట్ల విస్తీర్ణం కనుక తీసుకున్నట్లయితే 1,12,004 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో చెట్లు అనేటివి ఉన్నాయి. ఈ చెట్లు అనేటివి ఎంత శాతం ఆక్రమించి ఉన్నాయంటే 3.41% చెట్లు ఆక్రమించి ఉన్నాయి. అంటే 3.41% చెట్లు ఉన్నాయి. సో మొత్తం అడవులు విస్తీర్ణము మరియు చెట్ల విస్తీర్ణం మొత్తాన్ని గన మనం కలుపుకున్నట్లయితే 8,27,356 చదరపు కిలోమీటర్. 8,27,356 చదరపు కిలోమీటర్లు కలిగి ఉంది. ఏది టోటల్గా అడవులు మరియు చెట్ల విస్తీర్ణం కనుక తీసుకున్నట్లయితే. అయితే పర్సెంటేజ్ పరంగా తీసుకున్నట్లయితే ఇది 21.76% మరియు 3.41% రెండు కలిపినట్లయితే మనకు 25.17% అడవులు మరియు చెట్లు విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఓకే, సో అంటే మనకు ఓన్లీ అటవీ విస్తీర్ణంగా అడిగితే 21.76%. ఇది 7,15,342 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు ఆక్రమించి ఉన్నాయి. చెట్లు పరంగా తీసుకున్నట్లయితే 3.41% ఆక్రమించి ఉన్నాయి. ఇవి మొత్తం విస్తీర్ణంలో ఇది 1,12,004 చదరపు కిలోమీటర్లు చెట్లు ఉన్నాయి. ఇవి రెండు కనుక మనం కలిపినట్లయితే మొత్తం 8,27,356
56 చదరపు కిలోమీటర్లు అడవులు అనేటివి విస్తరించి ఉన్నాయి. సో ఈ అడవుల విస్తీర్ణము మరియు చెట్ల విస్తీర్ణాన్ని కలిపినట్లయితే 25.17% అడవులు ఉన్నాయి. ఇక్కడ మీకు ప్రశ్న ఇచ్చేటప్పుడు భారతదేశంలో అటవీ విస్తీర్ణం అడిగాడా, చెట్లతో కలిపి అడిగాడా అనేటువంటి విషయాన్ని చదివి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మీకు అడవుల విస్తీర్ణం కన్నా మాత్రమే అడిగితే 21.76% అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు చెట్లతో కూడా కలిపినట్లయితే 25.17% అనేది ఉంది. ఇది ఊరికే జస్ట్ ఇది అడిగితే అడగచ్చు, అడగకపోవచ్చు, కానీ ఈ పర్సంటేజెస్లో మాత్రం మీకు క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది అనే విషయాన్ని గుర్తించాలి. తర్వాత భారతదేశం మొత్తం అడవుల్లో పొదలతో కూడినటువంటి అడవులు అనేటివి ఉన్నాయి. ఈ పొదలతో కూడినటువంటి అడవులు ఎంత ఉన్నాయంటే 43,622 చదరపు కిలోమీటర్లు పొదలతో కూడినటువంటి అడవులు. ఇది మీకు ఇంపార్టెంట్, అడిగేదానికి అవకాశం ఉంది. పొదలతో కూడినటువంటి అడవులు భారతదేశ మొత్తం భూభాగంలో ఎంత ఉందంటే 43,622 చదరపు కిలోమీటర్లు పొదలతో కూడినటువంటి అడవులు అనేవి ఉన్నాయి. ఇవి మొత్తం విస్తీర్ణంలో 1.33% ఆక్రమించి ఉన్నాయనే విషయాన్ని ఇప్పుడు మీరు గుర్తించాలి. తర్వాత సుందర్బన్ ఫారెస్ట్, మడ అడవులు అంటారు వీటిని. ఈ మడ అడవులు ఈ రిపోర్ట్ ప్రకారం ఎంత ఉన్నాయంటే 4,991.68 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ మడ అడవులు అనేటివి ఉన్నాయి. ఈ దేశం మొత్తం విస్తీర్ణంలో 0.15% ఆక్రమించి ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ గుర్తించాలి. ఈ స్టేట్ రిపోర్ట్లో మీరు చదవాల్సింది పర్సంటేజ్ పరంగా తీసుకున్నట్లయితే అడవుల విస్తీర్ణం, తర్వాత చెట్ల యొక్క విస్తీర్ణం, అడవులు మరియు చెట్లు కలిపి వచ్చేటటువంటి విస్తీర్ణం, అలాగనే పొదల విస్తీర్ణం 1.33%, అలాగనే మడ అడవులు 0.15% అడవులు ఆక్రమించి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం డేటా పరంగా స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంశాలని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. తర్వాత ఇంకా మనకు ఎగ్జామ్లో ఏ అంశాన్ని మనం దీనికి సంబంధించి చదవాల్సి ఉంటుంది అంటే, మనకు 2021లో ఒక ఫారెస్ట్ రిపోర్ట్ విడుదల చేశారు. 2021లో మనకి 17వ నివేదిక అంటారు దీన్ని. 17వ నివేదికని, ఒక రిపోర్ట్ని ఫారెస్ట్ డిపార్ట్మెంటు వారు, కేంద్ర ప్రభుత్వం, భూపేంద్ర సింగ్ యాదవ్ కేంద్ర అటవీ శాఖ పర్యావరణ శాఖ మార్చారు. సో ఆంధ్రప్రదేశ్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయం మీ అందరికీ తెలిసినటువంటి విషయం. సో ఈ నివేదికతో మనము పోల్చి చూడాల్సినటువంటి అవసరం. 2021 నివేదికతో పోల్చుకుంటే 2023వ సంవత్సరం నివేదికలో ఏ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణంలో పెరుగుదల కనిపించింది అని కూడా మీకు అడుగుతారు. ఏ రాష్ట్రంలో 2021వ సంవత్సరంతో పోల్చుకుంటే 2023వ సంవత్సరానికి అటవీ విస్తీర్ణం పెరుగుదల ఎంత కనిపించింది అనే విషయాన్ని అడగచ్చు. అలా అడిగినట్లయితే ఇలా అటవీ విస్తీర్ణంలో పెరుగుదల, అటవీ విస్తీర్ణంలో పెరుగుదల ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు అంటే మీరు 2021 ఫారెస్ట్ రిపోర్ట్తో పోల్చుకున్నట్లయితే మనకి 2023 ఫారెస్ట్ నివేదిక ప్రకారం ఏ రాష్ట్రాల్లో అటవీ విస్తీర్ణం ఎంత పెరిగింది అనే విషయాన్ని తీసుకుంటే మొదటి 3 ఏంటి, చివరి 3 ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఇవే ఎగ్జామ్లో అత్యధికమన్నా అడుగుతాడు లేదా అత్యల్పం అన్నా అడిగేదానికి అవకాశం ఉంది. అదే అత్యధికంగా ఫస్ట్ వన్ మిజోరాం. అత్యధిక అటవీ విస్తీర్ణం పెరిగినటువంటి రాష్ట్రం 21తో పోల్చుకుంటే మిజోరాం 242 చదరపు కిలోమీటర్లలో అటవీ విస్తీర్ణం పెరిగిందండి. ఎక్కడ? మిజోరాం స్టేట్. అలాగనే గుజరాత్, రెండవ రాష్ట్రం వచ్చి గుజరాత్. రెండవ రాష్ట్రం గుజరాత్, ఇది 180
చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పెరిగింది. మూడవ రాష్ట్రం ఒడిస్సా. ఒడిస్సాలో 152 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు అనేవి పెరిగాయి. సో ఈ 3 రాష్ట్రాలు గుర్తుంచుకోవాలి. తర్వాత తగ్గిన రాష్ట్రాలు 21తో పోల్చుకుంటే ఏ రాష్ట్రాల్లో అటవీ విస్తీర్ణం తగ్గింది అని కూడా మీకు అడిగేదానికి అవకాశం ఉంది. ఈ తగ్గినటువంటి రాష్ట్రాల్లో ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఇది 371 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణము అడవులు తగ్గాయి అని చెప్పాలి. తగ్గుదల కనిపించినటువంటి రాష్ట్రం. 2 వచ్చి ఆంధ్రప్రదేశ్. ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎగ్జామ్ కాబట్టి ఈ డేటా మనకి ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021 సంవత్సరంతో పోల్చుకుంటే 2023 నివేదిక ప్రకారం ఎంత విస్తీర్ణంలో అడవులు తగ్గాయి అనేటువంటి విషయాన్ని మీకు అడిగేదానికి అవకాశం ఉంది. ఇది 138 స్క్వేర్ కిలోమీటర్స్. 138 చదరపు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో అడవులు తగ్గడం జరిగింది. తర్వాత రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణలో కూడా 100 చదరపు కిలోమీటర్ల అడవులు తగ్గడం అనేది జరిగింది. ఈ విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. చూడండి, ఇక్కడ అటవీ విస్తీర్ణంలో పెరుగుదల ఎక్కువగా ఉన్న రాష్ట్రాలేమో 3. 1 వచ్చి మిజోరాం, దీన్ని గుర్తుపెట్టుకోండి, అధికం ఏదని. అల్పం ఏది అంటే అత్యధిక విస్తీర్ణంలో అడవులు తగ్గాయి అనేది తీసుకుంటే మధ్యప్రదేశ్లో ఎక్కువగా తగ్గాయి, ఎక్కువగా పెరిగింది మిజోరాం. ఈ 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం తగ్గుదల కనిపించింది అంటే 138 స్క్వేర్ కిలోమీటర్స్ తగ్గుదల అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ ఒక ఇంపార్టెంట్. తర్వాత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక అంశం ఏంటంటే ఏ రాష్ట్రాల్లో అత్యధిక అడవులు ఉన్నాయి అనేటువంటి విషయాలు మీకు అడిగేదానికి అవకాశం ఉంది. అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలు. అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలు. మొదటి రాష్ట్రం ఏదైనా అడగచ్చు, లేదా వరుస క్రమం. ఏ వరుస క్రమం అడిగేదానికి మీకు చాలా వరకు అవకాశం ఉంది. క్రానాలజీ ఆర్డర్, వరుస క్రమాన్ని అమర్చండి అంటాడు. ఒకటేమో మధ్యప్రదేశ్, 2 అరుణాచల్ ప్రదేశ్, ఇవన్నీ కూడా అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు. అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్, ఒరిస్సా, 4 ఒరిస్సా, మహారాష్ట్ర, 5 మహారాష్ట్ర. ఈ రాష్ట్రాల్లో ఈ మొదటి 5 రాష్ట్రాలు అటవీ విస్తీర్ణ పరంగా అధికంగా కలిగినటువంటి రాష్ట్రాలు ఈ 5. అత్యల్ప అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలు. ఇవి కూడా ఈ 5 రాష్ట్రాలు కూడా మనం గుర్తించుకుంటే ప్రశ్న ఏ విధంగా ఇచ్చినప్పుడు మనం ఇక్కడ ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంది. అవేంటంటే 1 హర్యానా, 2 పంజాబ్, గోవా, 3 వచ్చి గోవా, 4 వచ్చి సిక్కిం, 5 వచ్చి బీహార్. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే చూడండి, అత్యధిక అటవీ విస్తీర్ణం భారతదేశంలో 2023 ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో అత్యధికంగా అడవులు కలిగినటువంటి రాష్ట్రం విస్తీర్ణ పరంగా మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. 2వ స్థానం అరుణాచల్ ప్రదేశ్, 3వ స్థానం ఛత్తీస్గఢ్,
4వ స్థానం ఒరిస్సా, 5వ స్థానం మహారాష్ట్ర. ఇది ఫస్ట్ 5 స్టేట్స్. తర్వాత అత్యల్ప అటవీ విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రాలు అంటే అడవులు తక్కువగా ఉన్నాయనే విషయాన్ని తీసుకున్నట్లయితే హర్యానా, పంజాబ్, గోవా, సిక్కిం, బీహార్. ఇవి ఇక్కడ మీరు అత్యధికం ఏది అంటే విస్తీర్ణ పరంగా మధ్యప్రదేశ్, అత్యల్పం ఏదంటే హర్యానా. ఈ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో ఈ యూనియన్ టెరిటరీస్ కన్నా తీసుకున్నట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి అత్యధికంగా అడవులు ఉన్నాయి. తక్కువ వచ్చి చండీగఢ్లో తక్కువ ఉంది. చండీగఢ్ యూనియన్ టెరిటరీస్లో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగినటువంటి యూనియన్ టెరిటరీ ఫస్ట్ వన్ వచ్చి జమ్మూ కాశ్మీర్ అత్యధికం. చండీగఢ్ అత్యల్పం అనేది మీరు ఇక్కడ గుర్తించాలి. సో ఇక్కడ అర్థమైంది కదా. స్టేట్స్ తీసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ ఫస్ట్ ప్లేస్, అత్యల్పం వచ్చి హర్యానా. యూనియన్ టెరిటరీస్లో తీసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్ అత్యధికం, చండీగఢ్ అత్యల్పం. ఈ విషయాన్ని గుర్తించుకుంటే సరే. ఇది మనకి అకార్డింగ్ టు ఏరియా, ఒక విస్తీర్ణ పరంగా మాత్రమే. దీన్ని అక్కడ క్వశ్చన్ ఎలా అడిగాడు, విస్తీర్ణం అడిగాడా, పర్సంటేజ్ అడిగాడా? పర్సంటేజ్ శాతం పరంగా అడిగినట్లయితే మళ్ళీ మీకు ఇదంతా డేటా మారిపోతుంది. కాబట్టి విస్తీర్ణ పరంగా అడిగినప్పుడు మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ విస్తీర్ణం అడిగాడా, పర్సంటేజ్ అడిగాడు, అది మీరు ముఖ్యంగా గమనించాల్సినటువంటి అవసరం. తర్వాత శాతాల పరంగా కనుక చూసినట్లయితే అత్యధిక శాతం అడవులు కలిగినటువంటి రాష్ట్రం ఏది, అత్యల్ప శాతం అడవులు కలిగినటువంటి రాష్ట్రం ఏది అనేటటువంటి క్వశ్చన్ పైన కూడా మీకు క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం. ఇక్కడ అత్యధిక శాతం అడవులు కలిగినటువంటి మొదటి రాష్ట్రం పర్సెంటేజ్ అండి. అకార్డింగ్ టు పర్సెంటేజ్, శాతం పరంగా మనం గమనించినట్లయితే మొదటిది వచ్చి మిజోరాం అండి. భారతదేశంలోనే అత్యధిక శాతం అడవులు కలిగినటువంటి రాష్ట్రం ఏది అనేటువంటి క్వశ్చన్ అడిగినట్లయితే మీకు మిజోరాం. ఇది 85.34% అడవులు అనేటివి ఇప్పుడు ఉన్నాయి. ఇక రెండవ రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. రెండవ రాష్ట్రం వచ్చి అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ సుమారు 78% అడవులు అనేటివి ఎక్కడ ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయని. తర్వాత మూడవది వచ్చి మేఘాలయలో మనకు సుమారు 75% అడవులు కలిగి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం పర్సంటేజ్ కన్నా తీసుకున్నట్లయితే ఈ రాష్ట్రాలు చూసినట్లయితే ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా అటవీ శాతం ఎక్కువగా ఉందని మనం గమనించవచ్చు. మిజోరాం ఈశాన్య రాష్ట్రమే, అరుణాచల్ ప్రదేశ్ ఈశాన్య రాష్ట్రమే, మేఘాలయ కూడా ఈశాన్య రాష్ట్రమే. అలాగనే మణిపూర్, నాగాలాండ్ కూడా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మణిపూర్ మరియు నాగాలాండ్ ఇవన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాలే. మీరు బాగా గుర్తుంచుకోవాలి. శాతం పరంగా అడిగినట్లయితే ఈశాన్య రాష్ట్రాలు, మనకి ఏరియా పరంగా అడిగినా కూడా భారతదేశంలో శాతం పరంగా ఏ ఏరియాలో ఏ ప్రాంతంలో అడవుల శాతం ఎక్కువగా ఉందంటే ఈశాన్య రాష్ట్రాలని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక శాతము అడవులు అభివృద్ధి చెందాయి అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇంకా శాతం పరంగా అత్యల్పంగా అడవులు ఎక్కడున్నాయి అకార్డింగ్ టు పర్సంటేజ్, శాతం పరంగా అడవులు అత్యల్పంగా ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని తీసుకుంటే హర్యానా ఫస్ట్ వన్. హర్యానాలో అతి తక్కువ శాతము అడవులు ఉన్నాయి. హర్యానా 3.65% మాత్రమే హర్యానాలో అడవులు ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. తర్వాత రెండవది పంజాబ్. హర్యానా, పంజాబ్ రెండిట్లో కూడా అడవులు తక్కువగానే ఉన్నాయి. 3.67% హర్యానా. అలాగనే మనకు యూనియన్ టెరిటరీస్, యూనియన్ టెరిటరీలో అత్యధిక శాతం అడవులు కలిగినటువంటి
యూనియన్ టెరిటరీ ఏది అని కూడా మీకు అడిగేదానికి అవకాశం ఉంది. సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అది ఏంటి అంటే ఫస్ట్ వచ్చి లక్షద్వీప్. లక్షద్వీప్లో మనకి అడవులు 91.93% అడవులు ఉన్నాయి లక్షద్వీప్స్. అంటే టోటల్గా ఇక్కడ మీకోసం చూడండి, భారతదేశంలో కేంద్ర పాలిత ప్రాంతాలతో కూడా కలుపుకున్నట్లయితే అత్యధిక శాతం అడవులు కలిగింది ఏదంటే లక్షద్వీప్స్ అని చెప్పాలి. అక్కడ రాష్ట్రాలు అడిగాడా, ఇంక్లూడింగ్ యూనియన్ టెరిటరీస్ అడిగాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. ఇంక్లూడింగ్ యూనియన్ టెరిటరీస్ అయినట్లయితే లక్షద్వీప్లో 91.93% అడవులు ఉన్నాయి, ఎక్కువ పర్సెంటేజ్ అడవులు అనేటివి ఉన్నాయనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. తర్వాత అత్యల్పం వచ్చి లడాక్. లడాక్ అనే విషయాన్ని గుర్తించుకుంటే ఇక్కడ 1.36% మాత్రమే అడవులు ఉన్నాయి. యూనియన్ టెరిటరీస్ లక్షద్వీప్లో అత్యధికంగా ఉన్నాయి, లడాఖ్లో తక్కువగా ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలి. సో మడ అడవులను కనుక మనం తీసుకున్నట్లయితే అత్యధికంగా ఎక్కడ ఉన్నాయంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నాయి మడ అడవులు. టైడల్ ఫారెస్ట్స్ అత్యధిక విస్తీర్ణంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని అడగచ్చు. అత్యల్పము ఎక్కడ ఉన్నాయని కూడా మీకు అడగచ్చు. సో టైడల్ ఫారెస్ట్ అత్యధికంగా వెస్ట్ బెంగాల్, అలాగనే అత్యల్పం వచ్చి కేరళ రాష్ట్రంలో ఉన్నాయనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తించాలి. కేరళ రాష్ట్రం. సో ఇక్కడ కేరళ రాష్ట్రంలో ఎంత ఉన్నాయంటే 9.45 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే మడ అడవులు ఆక్రమించి ఉన్నాయి కేరళ రాష్ట్రంలో. అలాగనే మనకు వెస్ట్ బెంగాల్లో కనుక తీసుకున్నట్లయితే 2119 చదరపు కిలోమీటర్లు స్క్వేర్ కిలోమీటర్స్ వెస్ట్ బెంగాల్లో టైడల్ ఫారెస్ట్ లేదా సుందర్బన్ ఫారెస్ట్ లేదా మడ అడవులు అనేవి ఉన్నాయి. సో అత్యధికంగా వచ్చి మడ అడవులు వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి, అత్యల్పంగా వచ్చి కేరళలో ఉన్నాయి. సో ఇది స్టేట్స్ పరంగా తీసుకున్నట్లయితే. యూనియన్ టెరిటరీస్ తీసుకున్నట్లయితే మడ అడవులు అధికంగా ఉండేది అండమాన్ నికోబార్. మడ అడవులు అధికంగా ఉండేది అండమాన్ నికోబార్లో మడ అడవులు ఎక్కువగా ఉన్నాయి. అలాగనే అల్పంగా వచ్చి పుదుచ్చేరిలో మడ అడవులు అల్పంగా ఉన్నాయనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తించాలి. సో ఇక్కడ ఏ విధంగానైనా కానీ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీకు చాలా వరకు క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం. అంటే 2021తో పోలిస్తే 2023వ సంవత్సరంలో మడ అడవులు పెరిగాయో తగ్గాయని అడిగితే పెరిగాయి. ఎన్ని తగ్గాయంటే సుమారు 7.5%, 7.5 కిలోమీటర్స్ స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణం మడ అడవులు తగ్గాయి. దీంతో పోల్చుకుంటే 2021తో పోల్చుకుంటే 2023వ సంవత్సరంలో మడ అడవుల యొక్క విస్తీర్ణం 7.5% అడవుల విస్తీర్ణం తగ్గింది అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తించాలి. సో కాబట్టి ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మీరు డేటా చదివేటప్పుడు విస్తీర్ణం అడిగాడా, తర్వాత శాతం పరంగా అడిగాడా, ఓన్లీ రాష్ట్రాలనే అడిగాడా, లేదా కేంద్ర పాలిత ప్రాంతాలను అడిగాడా, లేదా ఇంక్లూడింగ్ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు రెండింటినీ కలిపి అడిగాడా అని చదివి మీరు ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా వరకు కన్ఫ్యూజన్కి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు దీన్ని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్ వచ్చేదానికి డెఫినెట్గా ఇందులో అవకాశం ఉంది. ఇంకా రిమైనింగ్కి సంబంధించినటువంటి మరి కొన్ని అంశాలు అడవులకు సంబంధించి తర్వాత క్లాస్లో మనం చూసుకుందాం. థ్యాంక్ యూ.